ఇదే 40%తో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇదే 40%తో నరేంద్ర మోదీ పీఎం అయ్యాడని చెప్పేసి రోజా గారు అంటున్నారు కదా, ఎలా దాని పేరు ఎత్తారు నాకు ఒళ్ళు మండిద్ది. ఏంది అసలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అసలు? ఎందుకు రోజా అంటే అంత కోపం అంటే అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, దానిలో డాన్స్ లేచింది అది. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పరిమితం అయ్యారు కదా, నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి ఒక చిన్న నోటీస్ అయితే జారీ చేశారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రతిపక్ష హోదా కల్పించవచ్చా లేదా? 40% ఆయనకు ఓట్లు వచ్చినాయి కాబట్టి మనం ఆయన అసెంబ్లీలో చూడొచ్చో చూడకూడదంటే మీరేం చెప్తారు? అసెంబ్లీకి వచ్చడానికి అర్హత ఉంది అతనికి. ఉంది. స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు అతను ఎందుకు రాలేదు? ఇప్పుడు మెజార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా అందరూ ఉన్నారు కదా అక్కడ, మరి అతను ఎందుకు రాలేదు? చెప్పండి, మీరు చెప్పండి. నేను నీకు ప్రశ్న ఇచ్చాను, నాకు చెప్పండి. రాలేకపోయారంటే ఆయన కోరుకున్న విధంగా ప్రజలు తీర్పు ఇవ్వలేకపోయారని ఇవ్వలేకపోతే మరి బాధ్యత కదా అది. మామూలుగా ఇప్పుడు అందరితో ఇక రాడా, ఇక రాడా చెప్తున్నా. ఇప్పుడు స్పీకర్ని అనుకున్నప్పుడు అతను ఎవరైనా సరే ఒక్క సీట్ వచ్చినా సరే రావాలి అక్కడికి. నేను మాట్లాడే దానిలో కోపం వస్తే కొందరికి రావచ్చు, వచ్చే అర్హత ఉంది. ఆహ్వానించారు కూడా, మరి అతను మరి వేరే చోటకి వెళ్ళాడు. అసలు పులివెందులు వెళ్ళాడు. అక్కడ కూడా ఆఫీసులో బాగా నేను బాగా పేపర్లు ఇది చేస్తున్నాయా, నేను డ్రింకర్నే, బాగా డ్రింకర్నే. బలైపోయాం. ఎవరు వాళ్ళంటే మీకు తెలీదా? మీకు తెలీదా? నేను నీకేతన ప్రశ్న, మీకు తెలీదా? మోడీ కాదు, ఇందిరాగాంధీ వాళ్ళ. ఏంటి అడి చెబుతావేంటి నాకు? ఏంది అడి చెబుతావేంటి నాకు? ఎవరు వాళ్ళండి? అతను వాళ్ళే. ఏంటి ఇప్పుడు అసలు? సరే లేక ఇవన్నీ నాకు అనవసరమై చెప్పాలంటే చాలా చదువు. ప్రతిపక్ష హోదాలో ఆయన్ని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటున్నారు కదా, మనం దాన్ని మనం అగ్రి అవ్వాలా లేదా? కామనర్ గా, సామాన్య ప్రజలుగా మనం దాన్ని అంగీకరిస్తామా లేదంటే మీరేం చెప్తారు? అది మన వల్ల కాదు అది. ఎందుకంటే వీళ్ళది బాగా అట్లాగా సార్, మీ వద్దంటే వాళ్ళు ఆగుతారా? గవర్నమెంట్ నా ఒపీనియన్ అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి, అది అవసరం లేదు. ఎందుకేంది ఆయన చేసిన దానికి అన్ని ఘనకార్యాలకి 40% ఓట్లు వచ్చినాయి మాకు. 40%తో ఇదే 40%తో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇదే 40%తో నరేంద్ర మోదీ పీఎం అయ్యాడని చెప్పేసి రోజా గారు అంటున్నారు కదా, ఎలా దాని పేరు ఎత్తారు నాకు ఒళ్ళు మండిద్ది. ఏంది అసలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అసలు? ఎందుకు రోజా అంటే అంత కోపం అంటే అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, దానిలో డాన్స్ లేచింది అది. నేను నా వయసు ఎంత, నేను ఎంతమంది చూసి ఉంటాను నేను? శబాష్, అంచనా వేసావు. అంతే అంతే. మీకంటే నేను తెలియగలవాడిని కాదు, వయసులో చిన్నవాళ్ళు అయినా మీరు. అయినా ఇప్పుడు అక్కడ మనం ఇక్కడ తాగామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా లేకపోతే వేరే చోటుకి వెళ్ళిన తర్వాత ప్రవర్తన బాగుండాలి. అసెంబ్లీ ఏంటి పవిత్ర దేవాలయం, దానిలో డాన్స్ వేస్తామేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నామే? ఇప్పుడు ఎక్కడ ఉందామే? తప్పు అసలు అది అసలు ఆమె ప్రవర్తనే మంచిది కాదు. ఏం మారిద్ది? మారదు. అధికారంలోనే మారింది. అధికారం పోయిన తర్వాత ఏం మారిద్ది? చెప్పు, నువ్వు చెప్పు, నాకు నీకు ప్రశ్న ఎత్తనా. అధికారంలో ఉన్నప్పుడే మారలేదు, అధికారం పోయిన తర్వాత ఏం మారిద్ది? ఎందుకు మారిద్ది అంటారు? ఎందుకు మారాలంటారు? ఎందుకు మారాలంటే జ్ఞానం తెలుసుకుంటారు, జ్ఞానం రావాలి, అది బుద్ధి రావాలి. అయ్యా నేను చెప్పింది తప్పేమన్నా ఉందా? మీ ఫేవరెట్ ఎవరు? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మీకు ఫేవరెట్ అనిపించింది ఎవరు? మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఫేవరెట్ అనిపించింది ఎవరు మీకు? నారాయణ గారు. అబ్బే నచ్చాడు. ఈ అబ్బాయి చాలా మంచోడు అండి. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఎందుకనంటే సంస్కర్త, భాష బాగుండిద్ది, చాలా భాష బాగుండిద్ది అసలు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా నీతో, అది దేవాలయంలో మాట్లాడేటప్పుడు ఇక సరే ఇది సరే ఇక ఇవన్నీ నాకు ఈ బుర్ర పండిపోయి ఉంది.
65 సంవత్సరాలు నాకు అంచనా వేసావు. బుర్ర పండిపోయేదాకా చెప్తాడాగా ఏక అవకాశం వచ్చింది నాకు. మీరు ఇప్పుడు ఎవరో చెప్తున్నారు, ఎవరో చూపిస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ మొత్తం చూపిస్తారా? నా పేరు ఎర్రబాబు. అది ఎన్టీఆర్ తమ్ముడిని. ఎన్టీఆర్ తమ్ముడిని. ఎవడున్నా అక్కడే పడింది ఓటు. కానీ తప్పు చేసి ఒప్పుకోను. తప్పు ఎవడని పార్టీలో తప్పు చేసి ఒప్పుకోను నేను. ఎవడని ఒకటే తప్పులు ఎవరు చేశారో మీకు తెలుసు. తెలుసు కదా. కాకపోతే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనేసరికి కత్తి బుర్రగల్లా ఆయన మేధావి కాకపోతే ఆలోచిస్తూ ఉంటాడు. తొందరపడ్డు పోయిందాన్ని పోయినాక దేవుడు అడుగుని దొరకదు. ఉన్నదాన్ని కాపాడుకోవాలి మనం. ఇంకొక విషయం చెప్పమంటావా? ఇంతకుముందు 5 సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఎన్నుకుంటే మన రాష్ట్రం చాలా బాగుపడేది ఈ పాటికి. ఇప్పుడు వాడికి వాడగొట్టినా కానీ స్వాస్థ్యం నీ ఉద్దేశం చెప్పు, ఇది నిజమా కాదా? మేలేంచి అంటారుగా, అలాగే జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి పేరేంది? పవన్ కళ్యాణ్ కాదు, ఈ జగన్ అంటే నా మీద దెంగుదేలేం లేదు, అతని మీద దెంగుదేలేం లేదు. వాళ్ళ మంత్రివర్గం బాగోలా, సభ్యులు బాగోలా, అసభ్యంగా అయిపోయింది. అసలు అసెంబ్లీ రోత అయిపోయింది, రోత పుట్టించారు. ఇక ముందు రోత వీళ్ళు ఏమంటున్నారు? కౌరవుల దీన్ని మనం గౌరవ సభగా మారుదాం అంటున్నారు. ఇది చూద్దాం. ఇదే మాట నేను రేపు నువ్వు ఎప్పుడైనా సరే వచ్చిన ఇదే మాట మాట్లాడతా. గౌరవ సభగా మారిస్తే సంతోషం, ప్రజలు సంతోషిస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు డేర్ అండి అతను. డేర్ అంటే మనిషికి చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మనిషి ఎవడో నేను అని చెప్పమను. చిరంజీవి గారు చేయలేని డేరు అతను చేశాడు. చిన్న పైకి వచ్చాడు. చిన్నగా పైకి వచ్చాడు. అతను ఏమైంది? 21 సీట్లో పోటీ చేశాడు. ఇప్పుడు ఇక్కడ విజయం ఎవరిదంటే పవన్ కళ్యాణ్ది, చంద్రబాబుది. అసలు అక్కడ ఆయన ఉన్నాడుగా, మోడీ ఉన్నాడు కదా, ఏదో ఈ ఈవీఎంలు మోసం చేసిన అన్నారు కానీ జరగవు తమ్ముడు. అయ్యి నువ్వు చెప్పి అక్కడ జరిగింది అంటున్నారు కదా, చెప్పినారు. యాదవ్ తీసురా, వైసీపీ వాళ్ళు అంటారు. ఏమైందో అంటారు. అంటాం వాస్తవం. అది ఎక్కడ రుజువు తీసుకురా? రుజువు ఆగా నువ్వు ఆగు బాబాయ్, రుజువు తీసుకురా. ఎక్కడ జరిగిందో రుజువు ఒక్కసారి తీసుకురా. నేను ఈ తెలుగుదేశం మీద, జనసేన మీద అభిమానం చేద్దాం కాదు, నాకు బాగా అనుభవం. ఎక్కడైనా సరే ఇప్పుడు అవకాశం ఇచ్చే కాబట్టి నీతో మాట్లాడుతున్నా. కానీ నేను లేకపోతే 100 సార్లు నేను ఎక్కడ ఏం రాజకీయం జరిగిందని చెప్పి ఆలోచిస్తే వెళ్ళి కూర్చుంటా. ఇన్ని వస్తా అంతవరకు వాళ్ళ కామెంట్ చేయను. నేను ఇంతకుముందే ఎలక్షన్ ముందు చెప్పాను, నేను టీడీపీ వచ్చేస్తుందని, కూటమి వచ్చేస్తుందని చెప్పేది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు కదా, వీళ్ళు 50 మంది ఉద్దేశం ఏంటి? కడుపు మండిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎత్తేసి 3 కాపురాలు పెట్టాడు. ఒక్క కాపురం దిక్కులేదు. వచ్చినాయి వెనకపోయిన కంపెనీలు. ఒక్కొక్క కంపెనీ వస్తే మీ అనుభవంలో ఎంతమంది యువకులు ఒక 10 రూపాయలు సంపాదించుకుంటారు మీరు చెప్పండి. అలాంటి కంపెనీలే వస్తాయి, ఈ పథకాలన్నీ ఫలిస్తాయి. చంద్రబాబు నాయుడు అంత పైసాకి లెక్క కట్టి జాగ్రత్త కాపాడుకుంటాడు. దాని గురించి పథకాలు నెరవేర్తారు లేదనేది మాత్రం మీ సందేహం వద్దు. ఏం సందేహం వద్దు. ఆయన జాగ్రత్త పడతాడు. కానీ బడాయి పోడు. మీ ఉద్దేశం చెప్పండి. బడాయి పోడు. ఎంత అవమానపరిచినా కానీ అట్టాగే ఉంటాడు. ఒకప్పుడు మీ మీడియా వాళ్ళే ఒక సందేశం పంపారు. చంద్రబాబు నాయుడు ఏమో సన్నీటుకున్నాడు, హరికృష్ణ ఏమో పాల మీద పొంగేసి ఉంటాడని. అది వాస్తవం. ఏం పొరపాటు ఉండదు. నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ కూడా సక్రంగా చంద్రబాబు నాయుడు మాట వింటాడు. సక్రంగా జరిపోదు పరిపాలన, ఏం ఉండదు. ఓకే.